న్యూస్ హైదరాబాద్ బోరబండలో సున్నం చెరువు దగ్గర ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తోంది. కూల్చివేతలు ఆపేయాలంటూ స్థానికులు ఆందోళన చేస్తున్నారు. కొంతమంది పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం కూడా చేస్తున్నారు. చెప్పకుండా కూల్చేస్తున్నారంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైడ్రాకు వ్యతిరేకంగా జరుగుతున్న తీవ్ర ఆందోళనకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా ఒక్కసారిగా అక్కడ భారీగా జనం గుమిగూడారు. సున్నం చెరువు దగ్గర ఉన్న ఉద్రిక్త పరిస్థితి మనం చూస్తున్నాము. కూల్చివేతలు ఆపేయాలి అంటూ స్థానికులు ఆందోళన చేస్తున్నారు. కొంతమంది అయితే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం కూడా చేయడానికి ట్రై చేశారు. ఈ రోజు ఉదయం నుంచి బోరబండ సున్నం చెరువు దగ్గర కూల్చివేతలు జరుగుతున్నాయి. తమ భవనాలను కూల్చొద్దు అంటూ కొందరు బాధితులు అక్కడికి వచ్చి నిరసన తెలిపారు. దీంతో అక్కడి నుంచి వారిని పోలీసులు తరలించారు. కానీ అక్కడున్న చిన్న గుడిసెలు, షట్టర్లు కూడా హైడ్రా కూలగొట్టేయడంతో అక్కడి నివసించేవారు ఒక్కసారిగా వచ్చి పెట్రోల్ పోసుకుని నిరసన తెలిపారు. మరింత సమాచారాన్ని స్పాట్ నుంచి మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో అందిస్తారు. జ్యోతి, హైదరాబాద్ బోరబండ సున్నం చెరువు దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం ఎన్ని భవనాలను కూల్చేశారు? కొంతమంది ఆత్మహత్యకు కూడా ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. వాళ్ళ పరిస్థితి ఏంటి? పోలీసులు ఎక్కడికి చేరుకున్నారా? ఏం జరుగుతోంది? మాదాపూర్ సున్నం చెరువు వద్ద మాత్రం ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంది. ప్రస్తుతం మాత్రం పోలీసులు వాళ్ళందరినీ కూడా చెదరగొట్టి వేరే ప్రదేశాలకు కూడా తరలించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈ కూల్చివేతలకు సంబంధించి చూసేందుకు కూడా ఇక్కడ చాలా వరకు భారీ సంఖ్యలో ఇక్కడ మనకి స్థానికులు కూడా కనిపిస్తూ ఉన్నారు. కొంతమంది ఇక్కడ ఎవరైతే నివసిస్తూ ఉంటారో వాళ్ళు మాత్రం ఇక్కడ ఈ కూల్చివేతలను ఆపివేయాలంటూ నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే లోపల కొన్ని విలువైనటువంటి వస్తువులు కూడా ఉన్నాయి, కానీ మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, నోటీసులు ఇవ్వకుండా ఈ కూల్చివేత పనులు చేస్తున్నారంటూ ఇక్కడే షెడ్స్లో ఎవరైతే నివసిస్తూ ఉంటారో వాళ్ళు ఒక్కసారిగా కూడా వచ్చి ఇవి ఆపేయాలంటూ కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కొంతమంది పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ తర్వాత వాళ్ళ మీద నీళ్లు పోసి వాళ్ళని అదుపులోకి తీసుకొని పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి కూడా తరలించినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడ ఏదైతే ఒక హోటల్ కనిపిస్తోంది, ఈ హోటల్కి సంబంధించి ఇక్కడ అంటే ఎంక్రోచ్ అయ్యి ఇక్కడ ఇది నిర్మాణం చేపట్టారని మొత్తంగా కూడా పూర్తిగా కూల్చివేసినటువంటి పరిస్థితి. మరొక వైపు మనం చూస్తున్న కొద్ది దూరం పరిధిలో కూడా అక్కడ జేసీబీలు కూడా కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి షెడ్స్ను కూడా తొలగిస్తూ ఉన్నారు. ఈ చెరువుకు మొత్తం కూడా 26 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. అంతేకాకుండా ఎఫ్టీఎల్ పరిధి కూడా 15 ఎకరాల వరకు ఉంటుంది. అయితే ఎఫ్టీఎల్ పరిధిలో కావచ్చు, అంతేకాకుండా బఫర్ జోన్లో ఏవైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో వాటిని పూర్తి స్థాయిలో కూడా అధికారులు మొత్తం కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపించింది. దాదాపుగా వారం నుంచి 15 రోజుల పాటు గడువు ఇచ్చారు. ఆ తర్వాత ఖాళీ చేయాలి, లేదంటే గడువు పూర్తయిన తర్వాత మాత్రం హైడ్రా పూర్తి స్థాయిలో కూడా రంగంలోకి దిగి కూల్చివేత పనులైతే చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపించింది. ఎక్కడికెక్కడ కూడా పోలీసులు కూడా మోహరించారు, బారికోడ్స్ను కూడా విధించినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రం గత కొన్నేళ్ల నుంచి కూడా మేము ఇక్కడే ఉంటున్నాము, మాకు ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వలేదు, అలా ఇవ్వకుండా కనీసం సామాన్లు కూడా తీసుకోనీయకుండా ఏ విధంగా కూల్చివేతలు చేస్తారు అని ఇక్కడ మొత్తం కూడా ఒక్కసారిగా కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్నప్పటికీ పోలీసులు మాత్రం మోహరించి ఉన్నారు. అంతేకాకుండా కొంతమంది స్థానికులు సైతం కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క కూల్చివేతలకు సంబంధించి చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు. చెరువులు కానీ, నాలాలు కానీ, కుంటలు కానీ ఏవి కబ్జా చేసినా, ఎటువంటి అక్రమ నిర్మాణాలు చేసినా కూడా ఖచ్చితంగా ముందుగా నోటీసులు ఇస్తాము, కొంత గడువు కూడా ఇస్తాము. అయినప్పటికీ వాళ్ళు కనుక అక్కడ ఖాళీ చేయకపోయినా, వాళ్ళంతటి వాళ్ళు ఆ నిర్మాణాలు తీసేయకపోయినా కూడా ఖచ్చితంగా కూడా హైడ్రా అనేది రంగంలోకి దిగుతుంది అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం అతిశక్తి లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, ఇప్పుడు నగరంలో పలు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే కూల్చివేత పనులైతే కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు సండే కాబట్టి ఈ సండే ఉద్దేశించి కూడా ఇది ఒక ఫండే కాదు, హైడ్రా వస్తుంది జాగ్రత్త అంటూ కూడా చాలా వరకు భయపడుతున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఎటువంటి సమాచారం లేకుండా ఈ విధంగా కూల్చివేత పనులు చేయడం మాత్రం సరికాదు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సంధ్య.